రీసెంట్ డేస్లో చైనా ప్రదర్శించిన ఒక మిలిటరీ పెరేడ్ ప్రపంచమంతా చైనా వైపు చూసేలా చేసింది. చైనా తన అత్యాధునిక సాంకేతికతో కూడిన యుద్ధ శక్తిని ఒక అద్భుతమైన పెరేడ్ ద్వారా చూపించింది. స్టెల్త్ పైలట్ జెట్స్, హైపర్సోనిక్ మిజైల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడిచే డ్రోన్స్, సముద్రపు నౌక వ్యవస్థలన్నిటినీ ఒకచోట చూపించి అబురపరిచింది. ఈ పెరేడ్లో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ముందుండగా అతని పక్కన రష్యా అధ్యక్షుడైన వ్లాదిమిర్ పుతిన్ మరియు నార్త్ కొరియన్ అధినేత కిమ్ జాంగ్ ఉన్ కూర్చోవడం ఈ ఈవెంట్కి మరింత ప్రత్యేకతని తీసుకొచ్చింది. ఇది కేవలం సైనిక ప్రదర్శన మాత్రమే కాదు, ఇది ఒక రాజకీయ సంకేతం. వెస్ట్రన్ దేశాల ఆధిపత్యాన్ని ఇక మౌనంగా లొంగబోమని, మేము కూడా కొత్త ప్రపంచ శక్తిగా ఎదిగామని చెప్పడానికే ఈ ప్రకటన. సైనిక పెరేడ్ అంటే ఆయుధాలు చూపించడమే కాదు, అది దేశం యొక్క శక్తి, దేశం యొక్క గౌరవం, అలాగే వాళ్ళు చేసే రాజకీయానికి సందేశం. ఈసారి ప్రతి ట్యాంకు, ప్రతి షిప్ని, ప్రతి జెట్ ఒకటే చెబుతున్నాయి, చైనా ఇక వెనక్కి తగ్గేదే లేదు. అది కాకుండా పుతిన్ మరియు కిమ్ జాంగ్ ఉన్ ఒకే వేదికపై ఉండటం ఒక కొత్త మిత్రత్వం ఏర్పడిందనడానికి సూచన. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత వెస్ట్రన్ దేశాలచే వేరుపడింది. అయితే నార్త్ కొరియా ఎప్పుడు కూడా అంతర్జాతీయ ఆంక్షలతో ఒంటరిగానే ఉంటుంది. కానీ ఈ దేశాలు ఇప్పుడు చైనాతో కలిసి అమెరికా మీదకి వ్యతిరేకంగా నిలబడడానికి తయారయ్యాయి. ఈ సమయంలోనే చైనా ఈ శక్తి ప్రదర్శన ఎందుకు చేసిందో అర్థం చేసుకోవాలంటే ముఖ్యంగా తైవాన్ సమస్య. అమెరికా తైవాన్కు మద్దతుగా ఉంటుంది, కానీ తైవాన్ను చైనా తనదే అని భావిస్తుంది. అది చైనా రెడ్ లైన్. దక్షిణ చైనా సముద్ర సమస్య. ఇక్కడ చైనా కృత్రిమ దీవులు, మిలిటరీ బేస్లు కట్టుకుంటుంది. అయితే అమెరికా నావిక దళం తరచుగా దానిని సవాల్ చేస్తూనే ఉంది. మరొకటి టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్స్, అంతర్జాతీయ పరిశోధన. అమెరికా చైనా మధ్య ఎప్పుడూ పోటీ నడుస్తూనే ఉంది. ఇంకా రష్యా అనుబంధం, ఇదే ముఖ్యమైనది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యన్ చైనాపై ఎక్కువ ఆధారపడుతుంది. దానివల్ల వారి స్నేహం మరింత బలపడింది. ఈ ప్రదర్శనకు అంతర్జాతీయంగా చాలా ప్రతిస్పందన అయితే వచ్చింది. అమెరికా, యూరప్ చాలా జాగ్రత్తగా గమనించాయి. బహిరంగంగా హెచ్చరిక అనకపోయినా ఇది అమెరికాకు ఒక సిగ్నల్. నాటో ఇకపై హై అలర్ట్లో ఉంటుంది. ఆసియా ఖండంలో ఉన్న జపాన్, భారత్, ఫిలిప్పైన్స్ కూడా దీనిని సీరియస్గానే తీసుకున్నాయి. జపాన్ సైనిక బడ్జెట్ పెంచుతుంది. భారత్ ఇండియన్ ఓషన్ నావిక దళాన్ని బలపరుస్తుంది. మరోవైపు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియాలోని కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలు మాత్రం చైనాకి దగ్గరవ్వాలనుకుంటున్నాయి. ఎందుకంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా చైనా వారికి డబ్బు ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇస్తుంది. అయితే ఈ పెరేడ్ వల్ల ఒకటి స్పష్టంగా అయితే చెబుతుంది, ప్రపంచం ఇక ఒకే శక్తి ఆధిపత్యంతో లేదు. అమెరికా 30 ఏళ్లుగా ఒకటే సూపర్ పవర్, కానీ ఇప్పుడు చైనా ఆ స్థానాన్ని సవాల్ చేస్తుంది. సో ఇప్పుడు మల్టీ పోలార్ వరల్డ్ ఏర్పడుతుంది. అంటే ఒకవైపు అమెరికా, జపాన్, ఇండియా వంటి మిత్ర బలగం, మరోవైపు చైనా, రష్యా, ఉత్తర కొరియా లాంటి వ్యతిరేక బ్లాక్. అయితే ఒక కొత్త కోల్డ్ వార్ దాల్చే అవకాశం ఉంది. కానీ ఈసారి యుద్ధం కేవలం సైనికంగా కాకుండా టెక్నాలజీ, ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపించేలా ఉంటుంది. ఇంకా భవిష్యత్తు ఏంటి? ప్రపంచ విభజన దిశగా వెళ్తుంది. ప్రతి దేశం ఒకవైపు నిలబడాల్సి వస్తుంది. ట్రేడ్, టెక్నాలజీ, సైన్యం అన్ని వేరువేరు బ్లాకులుగా మారే అవకాశం ఉంది. చైనా నిజంగా అమెరికాను దాటుతుందా అన్నది ఇంకా చెప్పలేం. అమెరికా ఇంకా ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ బేస్లు, మిత్ర దేశాలు కలిగి ఉంది. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా స్పష్టమైంది, ప్రపంచ శక్తి సమీకరణ మారుతుంది. మొత్తానికి చైనా చేసిన ఈ శక్తి ప్రదర్శన కేవలం ఆయుధాల ప్రదర్శనే కాదు, ఆకాంక్ష. ప్రపంచానికి కొత్త నియమాలు రాయడానికి సిద్ధమని చెప్తుంది చైనా. ఇది శాంతియుతంగా జరిగితే కొత్త శక్తి సమతుల్యత వస్తుంది, లేకపోతే కొత్త యుద్ధానికి దారితీస్తుంది. ఒక విషయం మాత్రం స్పష్టం, ఒకే సూపర్ పవర్ కాలం ముగిసింది, కొత్త శక్తి కేంద్రంగా చైనా ఎదుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.